అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. ఉమ్మడి విశాఖ జిల్లాలో భూ కబ్జాలకు, భూ ఆక్రమణలకి, ప్రకృతి విధ్వంసానికి కామాలగానే ఫుల్ స్టాప్ కనపడడం లేదు. మనం చూసుకోవచ్చు, తాజాగా విస్సన్నపేట భూ భోగతం తెరపైకి వచ్చింది. దీని మీద జనసేన నాయకుడు మూర్తి యాదవ్ పిఎంఆర్డీఏ కమిషనర్కి ఫిర్యాదు చేశారు. అసలు ఈ విస్సన్నపేటలో ఏం జరిగిందని ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి ఈ విశాఖ వ్యాలీ అక్రమ లేఅవుట్లు, అక్కడ ఫ్లాట్లు కొనొద్దంటూ కూడా మీరు పిలుపునిస్తూ ఉన్నారు? అనకాపల్లి జిల్లా కసింకోట మండలం ఏదైతే బైవరం రెవెన్యూ గ్రామంలో ఉన్నటువంటి విస్సన్నపేట గ్రామంలో అక్రమంగా వేసినటువంటి మాజీ వైసీపీ మంత్రి గుడివాడ అమరు వాళ్ళ యొక్క బృందం ఏదైతే 610 ఎకరాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములని సైతం, కొండల్ని సైతం విధ్వంసం చేసి దళిత గిరిజనుల అమాయకుల అసైన్డ్ భూములు కూడా లాక్కొని అక్రమంగా లేఅవుట్ వేసినటువంటి గుడివాడ అమర్ లేఅవుట్ ఏదైతే ఉందో అనకాపల్లిలో మాజీ మంత్రి గుడివాడ అమర్ వేసినటువంటి లేఅవుట్ వైశాఖి వ్యాలీ పేరుతో అక్కడ వేసినటువంటి లేఅవుట్కి బ్రోచర్ రిలీజ్ చేయడం, ప్రజలకి అక్కడ లేఅవుట్ ఉన్న ప్లాట్లని అమ్మజోపడం, కోట్ల రూపాయలు ఇవాళ మాయ చేసి ప్రజల్ని దోచుకోవడానికి ఏదైతే శ్రీకారం చుట్టారో ఆ విషయమై గత ప్రభుత్వంలో కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేనాని విస్సన్నపేట భూములు సందర్శించడం, అక్కడ అమాయక రైతులతోని మాట్లాడడం, ఈ విస్సన్నపేట భూముల్ని దీంట్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలని పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం రాగానే చర్యలు చేపడతామని చెప్పి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో, ఇవాళ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితో మేము విఎంఆర్డీఏ కమిషనర్ కెఎస్ విశ్వనాథం గారికి మంగళవారం విస్సన్నపేట భూముల మీద అసలు ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా లేఅవుట్ వేశారు, బ్రోచర్లు రిలీజ్ చేసి వాళ్ళ ప్లాట్లు విక్రయిస్తూ ఉన్నారు, తక్షణమే దానిలో చర్యలు చేపట్టనని చెప్పి ఆధారాలతో ఏవైతే ఇచ్చామో 24 గంటల్లోనే విఎంఆర్డీఏ కమిషనర్ గారు వాళ్ళకి నోటీసులు జారీ చేయడం, ఎటువంటి అనుమతులు లేకుండా అక్కడ చేపడుతున్నటువంటి లేఅవుట్ పనులు తక్షణం నిలిపివేయాలంటాం, అంతేకాకుండా ఫ్లాట్ల విక్రయాలు కూడా జరగకూడదు అని చెప్పి ఆమె వాళ్ళ చట్టాల్లో అనేకమైన సెక్షన్లు ఉల్లంఘించారని చెప్పి సెక్షన్ 82 కానీ 86 కానీ 84 కానీ సెక్షన్లు ఉల్లంఘించారు. 2016 ఏదైతే విశాఖ నగర ప్రాంత అభివృద్ధి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని ఉల్లంఘించారని చెప్పి ఆ యొక్క భూములు ఖచ్చితంగా మీరు పనులు నిలిపేయాలి, ఖచ్చితంగా మీరు వారం రోజుల లోపల మీరు వివరణ ఇవ్వాలని చెప్పి వైశాఖి వ్యాలీ యాజమాన్యానికి ఏదైతే గుడివాడ అమర్ బినామీగా ఉన్నటువంటి ఆ వెంచర్కి ఏదైతే ఉందో నోటీసులు జారీ చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకుంటుంది. ఖచ్చితంగా అమాయక పేద రైతుల భూములు కానీ, ప్రభుత్వ భూములు కానీ, అక్కడ వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటర్ బాడీస్ కానీ, కొండని గ్రావెల్లో మొత్తం అంతా కూడా వీళ్ళు తవ్వేసి ఆ గ్రావెల్ని అమ్మేసుకొని కోట్ల రూపాయలు వ్యాపారం చేసిన విధానాన్ని కానీ పూర్తి స్థాయిలో నూతన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో అక్రమ లేఅవుట్ పైన ఉక్కుపాదం మోపుతారు. నాకు సెంటు భూమి కూడా లేదని ఆయన మాజీ మంత్రి ప్రకటించిన సందర్భాన్ని ఏ విధంగా చూస్తారు? సెంటి భూమి లేకపోవడం ఏంటి? అక్కడ ఇవాళ మనం చూస్తే అమరవన్నీ కూడా అక్రమాల నిలయం అని చెప్పి మనం ఇవాళ తేటతల్లం అవుతూ ఉన్నాయి. చూశారు మీరు, గాజువాకలో ఆయన నిర్మించినటువంటి 448 గజాల్లో కమర్షియల్ కాంప్లెక్స్ ఏదైతే ఆయన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆయన పేరు మీద ఉన్నటువంటి ఆస్తి, కనీసం జీవీఎంసీ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా 5 అంతస్తుల కమర్షియల్ బిల్డింగ్ని కడితే కనీసం అధికారం ఉందని చెప్పి కూడా ఏదైతే బరి తెగించి కట్టినటువంటి ఆ భవనం అక్రమ భవనం కాదా, అవినీతి సొమ్ముతో కట్టింది కాదా? ఏదైతే అమర్ ఇప్పుడు వేసినటువంటి విస్సన్నపేట లేఅవుట్ ఏదైతే ఉందో అమర్ యొక్క బినామీ బొడ్డేటి ప్రసాద్ అమర్ మన అనుచరుడు కాదా, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాదా? అమర్ యొక్క బినామీగా వ్యవహరించి ఆ విస్సన్నపేట లేఅవుట్ మొత్తం వ్యవహారం అంతా కూడా చక్కదిద్దేటువంటి కార్యక్రమం చేయలేదా? అమర్కి చిత్తశుద్ధి ఉంటే విస్సన్నపేట భూముల మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించమని చెప్పి వాళ్ళు బహిరంగ చర్చకి రావడానికి అమర్ వాళ్ళు సిద్ధంగా ఉంటాడా? అంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడిని పరిశీలించారు కదా, అసలు ఏమని తెలిసారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఖచ్చితంగా అక్కడ రైతులతో పవన్ కళ్యాణ్ గారు ఇంటరాక్ట్ అయ్యారు, రైతుల నుంచి వాస్తవ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. అక్కడ రోడ్లు అంత పెద్ద 100 అడుగుల రోడ్లు 80 అడుగుల రోడ్లు వేయాల్సినంత అవసరం ఏంది ఆగమేఘాల మీద? అసలు కొండలు గుట్టల్ని ప్రభుత్వ భూముల్లోని వీళ్ళు ఎలాగ కబ్జా చేసేసి లేఅవుట్ వేస్తూ ఉన్నారు. అక్కడ పైన గెస్ట్ హౌస్లు కట్టారు, వాటర్ బాడీస్ డిస్టర్బ్ చేశారు, వాల్టా చట్టాలు పెద్ద పెద్ద వృక్షాలను అక్కడ నరికేశారు, వాల్టా చట్టాలు తొంగలో తొక్కారు. అటువంటిది విస్సన్నపేటలో ఉన్నటువంటి అమాయక దళిత గిరిజనుల అసైన్ ల్యాండ్స్ కూడా వీళ్ళు బలవంతంగా రాయించేసుకున్నారు. రాయించేసుకొని వీళ్ళు కమర్షియల్గా ఒక లేఅవుట్ వేసి
వందల కోట్ల రూపాయలు వ్యాపారం చేయడం రంగం శ్రీకారం చుట్టారని చెప్పి ఆనాడు రైతులే వైశాఖి వ్యాలీ పేరుతో వాళ్ళు చేస్తున్నటువంటి భాగోతం ఏదైతే ఉందో అమరు యొక్క భూభాగోతాన్ని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో రైతులందరూ కూడా గోడు వెలబుచ్చుకున్నారు. ప్రభుత్వం రాగానే విస్తన్నపేట భూములపై పూర్తి స్థాయిలో ఏదైతే సమీక్ష జరిపి చర్యలు చేపడతామని చెప్పి ఏదైతే ఆనాడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ఆయన స్ఫూర్తితో విఎంఆర్డీఏ కమిషనర్ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఆధారాలు అన్నీ చూసిన తర్వాత సైట్లోకి వెళ్ళి పర్యవేక్షించిన తర్వాత విఎంఆర్డీఏ అధికారులు కానీ స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీరాజ్ అధికారులు కానీ అక్కడ డ్వామా అధికారులు కానీ ఇవాళ నోటీసులు ఇవ్వడం అన్నది ఇవాళ జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి? ఇవాళ వాళ్ళు నాలా అయినా కట్టారా, డబ్బులు ల్యాండ్ కన్వర్షన్ కట్టారా, వాళ్ళ భూమి లింక్ డాక్యుమెంట్స్ కానీ వాళ్ళ భూమి ఎక్కడి నుంచి వచ్చింది కానీ దాంట్లో ప్రభుత్వ గడ్డ గోర్జులు పారంభోగ భూములు ఏమున్నాయన్నది కానీ అమాయకుడు అసైన్ ల్యాండ్స్ ఏమున్నాయన్నది కానీ యుఎల్సీ భూములు ఏమున్నాయో తెలియాలి కదా. ఇవన్నీ తేలకుండా పూర్తిగా అన్యాక్రాంతం చేసేసి లేఅవుట్ వేసేసి వందల కోట్ల రూపాయల వ్యాపారం ఇవాళ అమాయక ప్రజల దగ్గర నుంచి ప్లాట్లు విక్రయించి దోచుకునేటువంటి కార్యక్రమం ఏదైతే అమర్ అండ్ కో చేస్తున్నారో దానికి నోటీసులు ఇవ్వడం విఎంఆర్డీఏ కమిషనర్ గారు మేము అభినందిస్తూ ఉన్నాం. సో ఒకటే చెప్తున్నారు మూర్తి యాదవ్ గారు, మొత్తం చట్టాలని తుంగలో తొక్కి ఇక్కడ అక్రమ లేఅవుట్లు వేసారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సరే వీళ్ళ మీద చర్యలు చేపట్టాలి, దీనికి కారణమైన ప్రతి ఒక్కరిని కూడా శిక్షించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ అజిత్ వర్మ, RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.